కృష్ణాని గారితో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి కృష్ణాని గారు. బ్రహ్మనాయుడు గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ విన్నాను, వాదనలు విన్నాను. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా నేను మాట్లాడినటువంటి మాటలు, అదే విధంగా చంద్రు సాంబశివరావు గారు కూడా దాని మీద క్లారిఫికేషన్ కొంచెం డీటెయిల్డ్ గా చెప్పారు. ఎవరైనా సరే భారతదేశంలో ఉండి ఈ విధంగా పహల్గామ్ లో 21 మందిని భారతీయులను పట్టుకు పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించిన ఆ ఉగ్రవాదులు ప్రోత్సహించేటువంటి పాకిస్తాన్ ఎవరు సహకరించినా ఎవరు ఒత్తాసు పలికినా ఖచ్చితంగా వాళ్ళు భారతదేశంలో ఉండటానికి అర్హులు కానే కాదు. అవును, ఖచ్చితంగా పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు, దాంట్లో డౌటే లేదు అసలుకి. ఎందుకంటే భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉండి ఎవరైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళు దేశద్రోహులే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ సమస్య అంతా ఎక్కడొచ్చింది అని అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల్లో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కొంతమంది మాట్లాడారు అనేటువంటి ఒక అంశం సూడో మేధావులు, కుహానా సెక్యులరిస్టులు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారా అంటే సాంబశివరావు గారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. అంటే మీరు అందరూ టెర్రరిస్టులను వ్యతిరేకిస్తున్నారు, అందరూ పాకిస్తాన్ వ్యతిరేకిస్తున్నారు, కానీ భారత ప్రభుత్వ వైఫల్యాల మీద అని ఇఫ్ అండ్ బట్స్ అని మాట్లాడుతున్నారు కదా. ఆ విధంగా మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు సూడో సెక్యులరిస్టులు లేకపోతే కుహాన మేధావులు, అదే విధంగా కాంగ్రెస్ వాళ్ళు అని మాట్లాడతారు. నేను పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల్లోనే ఒక అంశాన్ని తీసుకొని చెప్తాను. సాంబశివరావు గారు కూడా అక్కడే ఉన్నారు కదా. అవును, ఈ ఎవరైతే బాధితులకు సంబంధించి చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబం దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు ఆ బాధిత మహిళ, భర్త చనిపోయినటువంటి మహిళ ఒక రకంగా తీవ్రమైనటువంటి దూషణలు చేశారు. ఎందుకు? మీరందరూ సేఫ్ గా ఉంది, సెక్యూర్ గా ఉంది అని అంటే కదా, భద్రత కల్పిస్తామంటే కదా మేము ఫ్యామిలీతో వెళ్ళింది పహల్గామ్ కి, జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళింది, ఎందుకు భద్రత కల్పించలేకపోయారు మీరు అని ప్రభుత్వమే తనుగా భావించి తనను తిట్టమ్మా అని కూడా నేను ఆహ్వానించానని పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు ఈ కుహానా మేధావులని మీరు చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి వాళ్ళు, లేకపోతే సూడో సెక్యులరిస్టులు అని చెప్పేవాళ్ళు, వీళ్ళు కూడా అడుగుతుంది ఏంటంటే అయ్యా పహల్గామ్ సంబంధించినటువంటి దాంట్లో లేదా జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి దాంట్లో టూరిస్టులు అందరూ కొన్ని వందల వేల మంది వచ్చే చోట సెక్యూరిటీ ఎందుకు కల్పించలేకపోయింది ప్రభుత్వము? ఈ వైఫల్యం వల్ల కదా 21 మంది చనిపోయారు అని మాట్లాడు. ఆవిడ మాట్లాడినప్పుడు ఆవిడ బాధనే వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇఫ్ అండ్ బట్స్ అనేటువంటిది అసలు ఘటనే జరగకూడదని మనం కోరుకుంటున్నాం. రెండో అంశం చెప్తాను. రెండో అంశం ఏంటి? పాకిస్తాను ప్రేరేపిత ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చి మన వాళ్ళని భారతీయుల్ని చంపి 21 మంది భారతీయుల్ని చంపారు. ఎవరు? పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు వచ్చి భారత పౌరుల్ని 21 మందిని చంపారు. చంపటం మన భారతదేశానికి సంబంధించినటువంటి వాటి దేశవ్యాప్తంగా అలజడి సృష్టించడం ఒకటి. ఆర్టికల్ 370 తర్వాత అంతా ప్రశాంతంగా ఉంది జమ్మూ కాశ్మీర్ అంటే కాదు, ఇక్కడ మేము ఉగ్రవాద కార్యకలాపాలను ఒక అలజడి సృష్టించడం రెండో అంశం. మూడో అంశం ఏంటి అని అంటే భారతదేశ పౌరులుగా ఉండేటువంటి 130 కోట్ల మందిలో ఉండేటువంటి ఎవరైతే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జైను, బుద్ధిస్టు వీళ్ళందరూ ఉన్నారో, అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించేటువంటి కుట్రలు కూడా ఈ ఉగ్రవాదులు చేశారు. మతం అడిగి చంపటం అనేది ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టడం, దాని కుట్ర. ఆ కుట్రలో భాగమే మతం అడిగి చంపటం వెనక మేము ఇక్కడ హిందువులకు వ్యతిరేకమైనటువంటి విధంగా భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి ప్రజలు, అన్నదమ్ములుగా ఉండేటువంటి ప్రజల్లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, జాతి విభేదాలు లేకుండా జీవిస్తున్నటువంటి 7 దశాబ్దాలు జీవిస్తున్నటువంటి మన మధ్య వాళ్ళు కుట్రలు చేసి మన మధ్య విభేదాలు సృష్టించాలనేది వాళ్ళు కుట్ర చేశారు. అది వాళ్ళ ఉద్దేశం. అంటే ఆ కుట్రలకు అనుగుణంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే హిందువులని టార్గెట్ చేస్తూ అని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ విస్మరించినటువంటి ఇంకొక అంశం కూడా ఉంది. అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో, ఆ ఏదైతే ఉగ్రవాదుల అటాక్ తర్వాత కాపాడినటువంటి వాళ్ళందరూ కూడా ముస్లింలు అని బాధిత కుటుంబీకులు చెప్తున్నారు, బాధితులు చెప్తున్నారు. ఇప్పుడు మీడియాలో కథనాలు వచ్చినప్పుడు ఆ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా ఎందుకు పవన్ కళ్యాణ్ విస్మరించాడు? ఇది
భారతదేశంలో ఉండేటువంటి పౌరుల మధ్య చిచ్చు పెట్టాలని ఉగ్రవాదులు చేసినటువంటి కుట్రలో పవన్ కళ్యాణ్ ఎందుకు భాగస్వామ్యం కావాలి? కృష్ణ గారు బట్టలు విప్పించి మరీ చంపిన మాట వాస్తవం కదా? ఖచ్చితంగా వాడు దురుద్దేశం అదే వాళ్ళకి కావాలని భారతదేశ ప్రజల మధ్య మీరు ఘర్షణ వాతావరణం సృష్టించాలి, మన మధ్య మనకి ఘర్షణలు పెట్టాలి, మతాల మధ్య చిచ్చు పెట్టాలి అని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చేసినటువంటి కుట్ర. దానికి పవన్ కళ్యాణ్ ప్రేరేపితుడయ్యారు. పవన్ కళ్యాణ్ ప్రేరేపితుడయ్యారు. ఎట్లాగా అంటే హిందువుల గురించి మాట్లాడకూడదు ఇంకా ఎవరు హిందువులను టార్గెట్ సార్ చేసి ఇక్కడ మనం అందరం మర్చిపోతున్న విషయం ఒకటి ఉందండి. ఆల్మోస్ట్ అందరూ మర్చిపోతున్నారు ఇక్కడ ఒక విషయాన్ని. వీళ్ళు వచ్చేసి కేవలం హిందువులను చంపేసి మీ మోదీ గారికి చెప్పుకోండి చెప్పడం వల్ల ఈ యొక్క టెస్ట్ మాత్రమే మాకు, ఇది మెయిన్ కాదు, దీని తర్వాత ఇంకా ఎక్కువగా ఉంది అని చెప్పడం. ఇది మోడీ అంటే ఎవరండి? ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి. అవునండి, నేను కాదన్న దాన్ని. వాళ్ళు ప్రధానమంత్రికి వాళ్ళు సవాల్ విసిరారు. వాళ్ళు మాట్లాడిన మాటల్ని అర్థం చేసుకోండి అని చెప్తున్నా. మీరు యాజ్ ఏ సీనియర్ సిటిజన్ మీరు హాజరయ్యారు కాబట్టి నేను చెప్తున్నాను, మీరు మాట్లాడండి, నేను కాదను. ఒకటి, ఈ వెనక భద్రతా వైఫల్యం ఉందా లేదా? రెండో అంశం ఏంటి అంటే ఈ తరహా అంశాలని రాజకీయ పరంగా ఉపయోగించుకునేటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఖచ్చితంగా భారతదేశంలో ఇది తప్పు. ఏ రాజకీయ పార్టీ అయినా కదా, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి. 2019 ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో పుల్వామా దాడులు జరిగితే అక్కడ టన్నులు కొద్ది ఆర్డీఎక్స్ వస్తే ప్రభుత్వ వైఫల్యం. ఆ రోజున 40 మంది సిఆర్పిఎఫ్ భద్రత మంది చనిపోయినటువంటి పరిస్థితులు దాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు ఎవరు? ఈ రోజు ఉన్నటువంటి ఈ జరిగినటువంటి ఈ పహల్గాం దాడికి సంబంధించినటువంటి తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీరు ఉగ్రవాద స్థావరాలను గుర్తించండి, దాడులు చేయండి, పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పండి అని ఖచ్చితంగా అందరూ మాట్లాడుతున్నారు. 130 కోట్ల మంది మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వము తప్పులు చేసి ఇలాంటి దాడులు జరిగిన తర్వాత హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అని వ్యతిరేక భావాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేటువంటి విధంగా వ్యవహరిస్తే మిమ్మల్ని కూడా ప్రజలు గుర్తు పెట్టుకుంటున్నారు. కృష్ణాంజలి గారు 2 ప్రశ్నలు అడుగుతాను, 2 ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. కృష్ణాంజలి గారు ఒక విషయం వినండి. ఎవరైతే ప్రవీణ్ పగడాల్ అనేటువంటి పాస్టర్ గారు చనిపోయారో ఆయన క్లియర్ గా పోలీసులు సీసీ ఫుటేజ్ అని ఓపెన్ చేసిన తర్వాత ఆయన మద్యం తీసుకొని చనిపోయిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా క్రైస్తవులందరూ కూడా పెద్ద ఎత్తున దాని మీద ఫైట్ చేశారు అప్పటి వరకు. ఆ తర్వాత హర్షకుమార్ గారు లాంటి వాళ్ళు, మాజీ ఎంపీ, అదే కేఏపాల్ లాంటి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారు. అదేవిధంగా ఇప్పుడు ముస్లిం సంబంధించి ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళందరూ ఏకతాటి మీద వచ్చి మాట్లాడతారు. నువ్వు హిందువా ముస్లిం అని అడిగి బట్టలు విప్పి నువ్వు సుంతి చేసుకున్నావా లేదని చూసి కాల్చిన తర్వాత ఇంకా మాట్లాడకూడదంటే ఎలాగ కృష్ణాంజలి గారు? అసలు మాట్లాడతారు, చంపేయాలనే ఎవరైతే ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు వచ్చారో, భారతదేశం వచ్చి మన భారతీయ పౌరులను చంపారో, ఏ విధంగా చంపినా సరే తిరిగి చంపటమే పరిష్కారం. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేయమనండి. పాకిస్తాన్ మీద మన పెట్టడం కాదు, కావాలంటే ఏ చర్చకైనా నేను చెప్తాం. మీరు అందుకనే ఇక్కడ తప్పులు జరగకూడదు, భారతదేశ పౌరులు ఒక్క ప్రాణం కూడా పోకూడదు. ఇది భారత ప్రభుత్వము, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదే విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ యొక్క బాధ్యత. నోటి నుంచి హిందూ అనే మాట్లాడటం అనేటువంటిది రాజకీయంగా తప్పు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. తులసిరెడ్డి గారు, ఇందాక రాజశేఖర్ గారు అడిగారు, కాంగ్రెస్ పార్టీ ముస్లిం మీద ప్రేమ చూపుతుంది, దానికి అభ్యంతరం